అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. విష్ యు ఆల్ ఎ వెరీ గుడ్ డే. అందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, రోజులు గడుస్తూ ఉన్నాయి. విషయం ఏమిటంటే, ఏ రోజుతో మరి లాక్డౌన్ ముగిస్తుందో తెలియదు. ఏదేమైనా ఇదంతా మన మంచికే. కారణం ఏంటంటే, మనం యేసయ్యతో ఎక్కువ సహవాసం చేయొచ్చు, స్నేహం చేస్తూ ప్రార్థనలో ఆయన సన్నిధిలో ఎదగవచ్చు. కాబట్టి మనం సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానం కలిగి ఆయన సన్నిధిలో ఆత్మలో ఎదుగుదాం. మన జీవితాలకు మన ఆత్మలకు ఎంతో క్షేమం. మరి ఈ రోజున కొంత సమయం మనం దేవుని సన్నిధిలో గడుపుదాము, ఆయన ఆరాధన చేద్దాం. ఎందుకంటే దేనికైనా ఆయన చిత్తమే మన జీవితాల్లో నెరవేరాలి, మనం నెరవేర్చాలి. మరి ప్రార్థన ఆరాధన ప్రారంభం చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన త్రియేక దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆది ఉన్నట్లు ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములకును సదాకాలము కలుగును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన త్రియేక దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆది ఉన్నట్లు ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములకును సదాకాలము కలుగును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన త్రియేక దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆది ఉన్నట్లు ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములకును సదాకాలము కలుగును గాక. ఆమేన్. హోలీ స్పిరిట్, thou art welcome in this place. Holy Spirit, thou art welcome in this place. Omnipotent Father of mercy and grace, thou art welcome in this place. Thou art welcome in this place. Holy Spirit, thou art welcome in my heart. Holy Spirit, thou art welcome in my heart. Omnipotent Father of mercy and grace, thou art welcome in my heart. Thou art welcome in my heart. Holy Spirit, thou art welcome in
this place. Omnipotent Father of mercy and grace, thou art welcome. Ye this place, thou art welcome. In this place. పరిశుద్ధుడవు నిత్యుడవైన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, మహాగణుడైన మా దేవ, మా ప్రేమకు మా స్తుతులకు యోగ్యుడా నీకే స్తుతులు మేము చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన అల్పులమైన మమ్మల్ని తండ్రి నీ పోలికలో నీ రూపములు కలుగజేసి మాకు జన్మనిచ్చి మమ్మల్ని బిడ్డలుగా ప్రభా నీవు స్వీకరించి మాకు తండ్రిగా ఉండడానికి ఇష్టపడి అయ్యా నిత్యము నాయన మమ్మల్ని కాపాడి రక్షిస్తున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దినదినము నూతనమైన ప్రేమతో వాత్సల్యతతో మమ్మలను ఎదుర్కొని ఆశీర్వదిస్తున్నందుకు ప్రభా నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన మరి ప్రతి దినము కూడా తండ్రి మరి సకల ప్రాణులకు తగిన కాలమందు ఆహారం ఇచ్చి ఎలా పోషిస్తున్నావు, మానవులైన మమ్మను కూడా ప్రభా నీవు పోషిస్తూ ఉన్నావు. ప్రభా నీకే స్తోత్రాలు తండ్రి. సమస్తమును నువ్వు ఏ రీతిగా నీ జ్ఞానం చొప్పున శక్తి చొప్పున కలుగజేసావో అదే రీతిగా ప్రభా నీ ఇష్ట ప్రకారమే నీ జ్ఞానము చొప్పుననే ప్రభా ఈ సృష్టి యావత్తును అయ్యా మీరు నిర్వహిస్తున్నందుకు నడిపిస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకములో ప్రభు కలుగుచున్న ప్రతి కార్యం కొరకు నాయన మరి తండ్రి అవి మేళ్ళైనా కీడైనా అయ్యా మాకు ఏవైతే మా జీవితాలు ఎదురుస్తున్నాయో ప్రతి విషయం కొరకు ప్రభు నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నేను ఈ లోకంలో సంబంధించే ప్రతి కార్యం కనుక అయ్యా నీ చిత్తం ఉన్నది, దాగి ఉన్నది. మరి నీ యొక్క ఉద్దేశములు ఎల్లప్పుడూ కూడా మా మేలు కొరకే, మా క్షేమం కొరకే. కనుక తండ్రి ఆయన మరి ఈ దినముల్లో తండ్రి మేము ఉన్నటువంటి ఈ లాక్డౌన్ పీరియడ్ కొరకు ప్రభా నీకే స్తోత్రాలు. యేసయ్యా మరి ఈ రీతిగా గృహాల్లో మేము నిలిచి ఉండుట అనేది నాయనది నీ సంకల్పమని, నీ చిత్తమేనని, మేము నిన్ను ప్రేమించి సేవించుటకు, నీతో సహవాసం చేయుటకు అయ్యా నీ యొక్క నిన్ను ప్రేమించి నీ ప్రేమలో ఎదుగుటకు నేను మీరు మాకు ఇచ్చిన అవకాశముగా, సమయముగా ప్రభా మేము ఎంచి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. తండ్రి మా జీవితాలను సరిచేయడానికి ఆత్మలో మమ్మలను వృద్ధిలోనికి తీసుకొని రావడానికి ప్రభా మీరు ఈ దినములు మాకు ఇచ్చారని ప్రభు మేము నమ్ముతూ ఉన్నాం. మేము ఎంతగా భయభక్తులు కలిగి జీవించాలో, ఎంతగా నేను స్తుతించి ఆరాధించాలో అయ్యా మీరు మాకు తెలియపరుస్తూ అవిధేయత చేత, అహంకారము చేత, అనేకమైన తిరుగుబాట్ల చేత మీకు దూరమై ఉండగా నాయన మరి సర్వమానవాళ్ళని కూడా ప్రభా మళ్ళీ తిరిగి నీ ఎదుకు పిలుస్తున్నందుకు ప్రభా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన మరి ఈ దినమున మేము కూడా తండ్రి నీ చిత్తం పరలోకమందు ఏ రీతిగా నెరవేరుతుందో ఆ రీతిగానే ఈ భూమి ఎందుకు కూడా నెరవేరాలని, నెరవేరినట్లుగా మేము ప్రార్థిస్తూ ఉన్నాము. అది నీ చిత్తము కనుక నెరవేర్చుకోమని కూడా బతిమాలుకుంటూ ఉన్నాము. యేసయ్య మీరు మాకు ఇచ్చిన ఈ సమయము వృధా చేయకుండా, దుర్వినియోగం చేయకుండా, లోకానుసారమైనటువంటి ఆలోచనలు పనులతో గడపకుండా నాయన మా ఆత్మక్షేమం కొరకు నాయన విద్యని సద్వినియోగపరచుకోవడానికి మాకు నేర్పించండి. తండ్రి నీ పరిశుద్ధ ఆత్మను మాతో ఉంచండి. ఇప్పుడు కూడా నాయన మరి మేమందరము మా చిన్న సంఘము ఆయా గ్రామాల్లో, ఆయా కుటుంబాల్లో ప్రభు నాయన మరి కూడి మేమందరము ఏక మనసుతో, ఏక హృదయంతో నిన్ను ఆరాధించడానికి ఇష్టపడుతూ ఉండగా, నీవు సమకూర్చుండగా
అయ్యా మమ్మల్ని ఆత్మతో నింపి నీ ఆత్మ చేత నడిపించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడా, మమ్మను మా ప్రాణాత్మ శరీరములను మా కుటుంబాలను ప్రభా నీ కృపకు నీ నడిపింపుగా అప్పగిస్తున్నాము. నీ వశములోకి తీసుకొని నేను మేమందరం కూడా ప్రభా నీతో కలిసి మరి యేసుని పరమతని స్తుతించి ఆరాధించడానికి నేను మాకు నేర్పించింది, మమ్మల్ని నడిపించింది. యేసయ్య మరి నేను నిత్యము ఎడతెగక ప్రార్థించమన్నావు. మేము ప్రార్థన చేయటం లేదు ప్రభా. మేము ప్రార్థించగలిగే కృపను గ్రహించండి. ప్రార్థనలో నైనా మనం మాకు ఏ విధమైనటువంటి అలసట విసుగుదల లేకుండా నైనా సంతోషంతో ప్రేమతో నిన్ను ఆరాధించడానికి కృప చూపమని బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాం. నాయన మరి సమయమును ప్రభు మా కుటుంబాలను మా స్థితిగతులను సమస్తాన్ని కూడా యేసయ్య మరి నీకే సమర్పిస్తూ పరిశుద్ధాత్మ తండ్రి మీరే మమ్మల్ని నడిపించమని అయ్యా మమ్మల్ని ధైర్యపరిచి బలపరచమని మా ద్వారా మా పరలోక తండ్రిని అధికంగా మయంపరచమని సమర్పించుకుంటూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేను పాట తీయండి. మంచి ఈలోగా నేను లెక్కించలేని వాడిన లెక్కించాలి. ఇప్పుడు మంచి పాడేవాడు 11వ పాట పాడదాం. 11 లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్నీ భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును భూమిపైనున్నవన్నీ భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రముల్
నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. హల్లెలూయా. ఇరవై 25 చేరి కొల్వుడి స్తుతించుడి శ్రీ యేసుని కోరి చేరుడి అర్చించుడి కృతజ్ఞతలు చేరి కొల్వుడి స్తుతించుడి శ్రీ యేసుని ఆశ్చర్యకరుడని ఆలోచనకర్తని నిత్యుడైన తండ్రిని సమాధానకర్త ప్రభువని ఆశ్చర్యకరుడని ఆలోచనకర్తని నిత్యుడైన తండ్రిని సమాధానకర్త ప్రభువని చేరి కొల్లుడి స్తుతించుడి శ్రీ యేసుని కోరి చేరుడి అర్పించుడి పాపశాపహరుడని పాపికాశ్రయంబని పరమదైవ నరుడని నా
యేసుని చేరుడి అర్పించుడి కృతజ్ఞత రాజులకే రాజని రాజులకే రాజని ప్రభులకే ప్రభుడని ప్రభులకే ప్రభుడని అల్ఫా మేఘని అల్ఫా ఓమేగని ఆది దేవ తేజరూపని రాజులకే రాజని రాజులకే రాజని ప్రభులకే ప్రభుడని ప్రభులకే ప్రభుడని అల్ఫా మేఘని అల్ఫా ఓమేగని ఆది దేవ తేజరూపని చేరి కొల్గుడి స్తుతించుడి శ్రీ యేసుని కోరి చేరుడి అర్పించుడి కృతజ్ఞతలు. హల్లెలూయా. మహోన్నతుడా నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నా ప్రభా. నేను సదాకాలము మాతో ఉంటానని నీ నామములో ఇద్దరం చేరితే మా మధ్య ఉంటానని వాగ్దానం చేసిన మా యేసయ్య, ఆయన మా మధ్యకు రమ్మని బ్రతిమాలుచున్నాము. నీ ఆత్మవశంలోనికి మమ్మల్ని తీసుకొని మమ్మల్ని సంధించి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. నాయన మా జీవితాలను సంపూర్ణంగా మార్చుకోవడానికి నీ ఇష్ట ప్రకారంగా మా బ్రతుకులు మలచబడటానికి కృప చూపించండి తండ్రి. మీరు మాకు మా గృహాలలో ఉండడానికి ఇచ్చిన ఈ దినములన్నిటి కొరకు ప్రభా నీకే స్తోత్రాలు నాయన. మరి సమయం వృధా అనుకోకుండా మేము నీ సన్నిధికి చేరడానికి, నీ సన్నిధిలో మోకరించడానికి, నిన్ను కలుసుకోవడానికి, నీతో మాట్లాడడానికి మాకు నాయన మమ్ము నడిపించమని నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం. గడిచిన మా జీవిత కాలంలో ప్రభా మేము కనబరచాల్సిన ప్రేమ భక్తి మేము కనబరచలేదు, మేము ప్రార్థించలేదు. మా ప్రార్థన కానీ మా స్థితి ఆరాధన కానీ ఎన్నడూ చాలదు, సరిపోలేదు ప్రభా. మరి ఈ దినాలలో ఆయన మరి మేము అధిక సమయం మీతో గడుపుచు నీ స్వరాన్ని వింటూ నీకు ఇష్టమైన బిడ్డలుగా, నేను మయపరిచే బిడ్డలుగా, ఆత్మానుసారులుగా జీవించడానికి నీ ప్రేమవైన యేసయ్య నీతో కూడా నిత్య జీవంలో నివసించగలిగే యోగ్యత సంపాదించుకోవడానికి మీరే మాకు సహాయం చేయండి తండ్రి. ఈ సమయాన్ని నాయన మరి ప్రతి బిడ్డను కూడా ప్రభా నీకు సమర్పిస్తూ నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి ఏ రీతిగా ప్రభా మేము ఈ దినములని అన్నీ కూడా తండ్రి నీ సన్నిధిలో గడుపుచు సద్వినియోగం చేసుకోవాలో తండ్రి మాకు నేర్పించి మీరే మహిమను పొందమని మా ప్రాణప్రియుడము రక్షకుడివైన యేసయ్య నీ పాదాలు బట్టి స్తుతించి పడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, సరే మనం ఉంటున్నటువంటి ఈ లాక్డౌన్ పీరియడ్, ఈ దినములన్నీ కూడా మరి ఇంటి నుంచి మనం బయటికి కదలడానికి వీలు లేదు. నిజంగా మరి ఇంటి తలుపులు తాళాలు గేట్లు తాళాలు వేసుకొని అలాగే ఉంటున్నాం కాబట్టి ఎలా గడపవచ్చు అని ఆలోచిస్తూ ఉండగా అపోస్తలుల కార్యాల్లో 16వ అధ్యాయంలో పౌలు శీలను గుర్తొచ్చారు. వాళ్ళు కూడా చెరసాల్లోనే ఉన్నారు. మరి చెరసాల్లో నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు.
వారు పారిపోతారేమోనని వారి ఈ పౌలు శీల యొక్క కాళ్ళు కదలకుండా ఆ స్టాక్స్లో పెట్టి ఒక్కొక్క కాలు ఒక్కొక్క ఆ చెక్కలో వేరే వేరే విడిగా బంధించేసి ఆ చెరసాల గదిలో పడివేశారు. మరి ఇలా ఒంటరిగా ఇళ్లలోనే ఉన్నప్పుడు అక్కడైతే మరి ఆ స్టాక్స్లో వాళ్ళ కాళ్ళు బంధించారు, కానీ ఇంచుమించుగా ఎక్కడ కూడా మన కాళ్ళు కూడా బంధించినట్టే. తిరగడానికి లేదు. ఇదిగో అనవసరంగా తిరగకుండా ఉండలేక అనేక మంది రోడ్ల మీదకి వెళ్ళి చిక్కుల్లో పడుతూ ఉన్నారు. మరి ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నప్పుడు మరి ఈ పౌలు శీల యొక్క జైలు సంఘటన గురించి నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చేమని అనిపించింది. అందుకే ముందుగా అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 25, 26 వచనాలు మనం చదువుకుంటాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను. అందరి బంధకములు ఊడెను. ఈ పౌలు శీలలు ఇక్కడ ఏం చేశారు, ఏం జరిగింది? 25వ వచనంలో ఏం చేశారో ఉంది, 26వ వచనంలో ఏం జరిగిందో ఉంది. వీరు ఏ పరిస్థితిలో ఉన్నారని ఒకసారి తెలుసుకోవడానికి 23 కూడా చదివితే, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకుని ఆజ్ఞాపించింది. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. దగ్గర స్టాక్స్ అని ఇంగ్లీష్లో, ఇది తెలుగులో మరి బొండ అని ఇక్కడ రాయబడింది. బొండ వేసి బిగించెను అంటే కింద పైన చెక్కలు ఉంటాయి. ఆ చెక్కల మధ్యలో మన కాలు సరిపడా రంధ్రాలు ఉంటాయి. ఆ కాళ్ళను రెండు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రంధ్రంలో పెట్టి పైన ఇంకో చెక్క వేసి బిగిస్తాం. కాలు బయటికి రాదు. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేస్తాము? మరి మనమైతే కోపంతో రగిలిపోతూ తిట్టుకుంటూ ఉంటామా, లేక మూలుగుతూ ఉంటామా? మరి కొట్టిన వాళ్ళని, జైల్లో వేసిన వాళ్ళని, ఆఖరికి దేవుళ్ళు కూడా మరి తిట్టుకుంటూ ఉంటామా? మరి ఏం చేస్తామనేది ఎవరెవరు ఏమేం చేస్తారో వాళ్ళ హృదయాలకి తెలియాలి. కానీ ఇలా చెరసాల్లో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఒకటి ఈ రోజున ఈ పౌలు శీల మనకు నేర్పించేది ఏమిటంటే, వారు ఎప్పుడట మధ్యరాత్రి వేళ, అర్ధరాత్రి వేళ, పాపం వాడికి మరి నిద్ర పట్టలేదేమో, వాళ్ళకి ఏ విధమైనటువంటి అసౌకర్యం ఉందో వాళ్ళు ఏం చేస్తారట, దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఏవండి, వాళ్ళు ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఇక్కడ మనం ముందుగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రార్థనలో కీర్తనలు పాడుతాము, కీర్తనలు కూడా ప్రార్థనలో భాగము. కాబట్టి ముందుగా మనకు తెలియాల్సింది, కీర్తనలు ప్రార్థనలో భాగం. ప్రార్థన చేస్తూ మనం పాడుతాము అంటే, పాడుతూ ప్రార్థన చేస్తూ పాడుతామంటే పాడుతూ ప్రార్థన చేస్తాము. కాబట్టి పాట కూడా ప్రార్థనే. అయితే పాటలు ఎలా పాడాలి దేవుని సన్నిధిలో అంటే, ఆత్మతో పాడాలి. 1 కొరింథీ 14:15 ఎప్పుడు గుర్తుంచుకోనండి. అక్కడ
నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో పాడుతాను అని ఉంటుంది. ఆత్మతోను మనసుతో కూడా ఉంటుంది. నేను భాషలో కాబట్టి ఆత్మతో ప్రార్థన చేయను, మనసుతోనూ ప్రార్థన చేయను. ఆత్మతో చేస్తాను, మనసుతో చేస్తాను, ఆత్మతో పాడుతాను, మనసుతో పాడతాను. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ప్రతి పాట కూడా మనసు అంటే అర్థవంతంగా ఆత్మతో కలిసి పాడాలి. మనసుతో అంటే ఎరిగి అర్థం చేసుకుంటూ ఏమండి యథార్థంగానే ఏం పాడుతున్నామో తెలిసే ఆత్మతో కలిసి మనం పాడాలి. అంతేగాని చాలా ఈ మధ్యకాలంలో ఈ ఆర్కెస్ట్రాలు ఎక్కువైపోయి, ఈ ప్రత్యేకమైన సింగర్స్ పాటగాళ్ళు ఎక్కువైపోయి దేవుని సంఘంలో సంఘం అంతటిని పాటలు పాడడం లేదు. సంఘాన్ని అంతటిని మౌనంగా ఉంచి నోరు మూసి ఆ ఒకరో ఇద్దరు ఆ పాటగాళ్ళు వాడే పాడేస్తూ ఉన్నారు. అది అంత మంచిది కాదు దేవుని బిడ్డలారు. ఎందుకంటే సంఘమంతా ఆరాధించాలి, సంఘమంతటికి ఈ ఆరాధన శక్తి కావాలి. కనుక సంఘమంతా పాడాలి. మన సంఘాలలో ఆరాధనలో సంఘమంతా పాడాలి. అంతేగాని ఈ పాటగాళ్ళని తీసుకొచ్చి సంఘాన్ని నోరు మూయటం అనేది మంచిది కాదు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే మ్యూజికల్ నైట్స్ పెట్టుకొని వాడు పాడుతుంటే మనం వినొచ్చు. కానీ సంఘారాధనలో మాత్రం మనం పాడాలి. ఎలా పాడాలి అంటే దేవుని బిడ్డలారా, ఆత్మతో పాడాలి. మరి ఈ సంఘాలలో ఈ పాటగాళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళు ఆత్మతో పాడరు. వాళ్ళు 99% వాళ్ళ టాలెంట్ను వాళ్ళు బయట పెట్టుకోవడానికి పాడతారు. కానీ దేవునికి కావాల్సింది ఆత్మతో ఆరాధనాపూర్వకమైనటువంటి గానం, పాట కావాలి. కాబట్టి మనము ప్రార్థన చేసేటప్పుడు మనకిష్టమైనటువంటి ఆత్మానుసారమైన ఆత్మ నడిపించే పాట లేక పాటలు పాడుకోవచ్చు, పాడి ఆరాధన చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు. మరి మామూలుగానైతే దేవుని బిడ్డలారా సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడతాం. యాకోబు పత్రికలో 5:13 యాకోబు అంటాడు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినట్లయితే అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలనని అక్కడ మనం చూస్తున్నాం. కీర్తనలట సంతోషం కలిగినప్పుడు పాడాలట దేవుని బిడ్డలారా. అది కీర్తనలు ఎందుకు పాడాలో ఒక కారణం, అంతేగాని దట్స్ నాట్ ద ఓన్లీ రీజన్. సంతోషం కలిగినప్పుడు, సాధారణంగా సంతోషం కలిగినప్పుడు పాడతాం, కానీ ఆరాధనలు కూడా పాడతాం. మనము పాత నిబంధన అంతా చూచినట్లయితే మరి ఇప్పుడు కూడా ఆరాధనలో పాడే పాటలు దేని గురించి మనం పాడుతాము అంటే, దేవుని బిడ్డలారా, దేని గురించి అంటే మనం పాడేది దేవుని యొక్క శక్తిని గూర్చి, దేవుని యొక్క అధికారాన్ని గూర్చి, ఆయన బలాన్ని గూర్చి, ఆయన నీతిని గూర్చి, ఆయన మానవులమైన మన ఎడల కనపరిచినటువంటి దయ కనికరాలను గూర్చి, అలాగే ఆనందంతోనూ మనకు వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం నెరవేర్చినప్పుడు యేసు యొక్క విశ్వాసత గూర్చి పాడతాము. అలాగే మన జీవితాల్లో ఆయన చేసే అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాల గురించి పాడుతూ ఆయన స్తుతించి మనము ఆరాధన చేస్తాము. కాబట్టి ఇవన్నీ దేవునికి
స్తుతిగానం చేయడానికి ఇవన్నీ కారణాలే. అయితే మరి ఇక్కడ దేవుని బిడ్డ ఈ పౌలు శీలలు సంతోషంగా ఏమీ లేరు. అంటే మరి సంతోషంగా లేరు అని అనకూడదేమో, కానీ వారు ఉన్నటువంటి పరిస్థితి ఆ చెరసాలలో ఆ 2 కాళ్ళు కూడా బండలో బిగించి కదలడానికి వీలు లేకుండా పడి ఉండటం అనేది సంతోషకరమైనటువంటి ఆనందించదగినటువంటి విషయం ఏమీ కాదు. అయినా సరే వీరిద్దరు కూడా, పౌలు శీల ఇద్దరు కూడా మరి దేవుని స్తుతిస్తూ ప్రార్థించుచు కీర్తనలు పాడారటండి. ఇక్కడ మనం మరొక విషయం అర్థం చేసుకుంటే, దేవుని బిడ్డలారా, ఒకవేళ పౌలు శీలలు ఎవరి కోసం, ఏ కారణం చేత ఈ చెరసాలలో బంధించబడి చెరసాలలో పెట్టబడ్డారంటే యేసయ్య కోసం. కాబట్టి యేసు కోసం మేము ఈ చెరసాలలో ఉన్నాము, యేసు కొరకు మేము ఈ చిన్న కష్టాన్ని, శ్రమని మేము పడటానికి మాకు ఆ యేసయ్య అవకాశం ఇచ్చారని యేసు కొరకు శ్రమ నొందడానికి సంతోషిస్తూ పాడారేమో. నేనైతే అదే అనుకుంటున్నాను. యేసు కొరకు శ్రమ పడటానికి యేసయ్య వారికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారు ఆ చెరసాలలో కీర్తనలు పాడి ప్రార్థన చేశారు. ఒకసారి మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10, 11, 12 చదివితే, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. కాబట్టి ఇక్కడ యేసు కొరకు నిందించబడ్డారు, యేసు కొరకు హింసించబడ్డారు, ఒళ్ళంతా చీరలేక మరి రాడ్స్తో వాళ్ళని కొట్టారట. ఆ తర్వాత తీసుకొచ్చి మరి చెరసాల్లో పడవేశారు. వీరు ఇంత బాధలో కూడా దెబ్బలు తిన్నారు, గాయపరచబడ్డారు, మరి ఎంత బలహీనంగా ఉన్నారో తెలియదు. మళ్ళా కాళ్ళు 2 తీసుకెళ్లి బండుల్లో బిగించి కదలకుండా పడేశారు. దీనికి ఈ పౌలు శీలలు, దేవుని బిడ్డలారా, సంతోషిస్తూ పాటలు పాడుచు ప్రార్థించారని మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే, దేవుని సంగమా, యేసు కొరకు శ్రమ పడటం అది ధన్యతగా వాళ్ళు భావించారు. శ్రమకి భయపడలేదు, శ్రమకు అవమానంగా తీసుకోలేదు, కానీ శ్రమ పడటం వాళ్ళ ధన్యతగా భావించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే వాళ్ళు పాటలు పాడారు. మరి ఈ రోజున దేవుని బిడ్డలు మనం ఇళ్లలో ఉన్నామంటే మనం యేసు కొరకు శ్రమ పడటం కాదు. మనం యేసు కొరకు నిందలు పడి దెబ్బలు తిని ఆయన మహిమార్థం మనము ఈ కష్టాల్లో లేము. మనం ఈ రోజున దేవుని సంగమా ఈ విధమైనటువంటి ఈ లాక్డౌన్లో, హౌస్ అరెస్ట్లో ఎందుకున్నామంటే, యేసయ్యను దేవుని ప్రేమించక, ఆయన మాట వినక, ఆయనకు దూరం అయిపోయి మరి ఆయన మనము బాధ పెడుతున్నాం కనుక మనల్ని తిరిగి మరలా కొన్ని 100 సంవత్సరాలు మరి దేవుడు మనల్ని సహిస్తూ వచ్చాడు. ఇక లాభం లేదు, వీళ్ళు నాశనం అయిపోతారని దేవుని సంగమా ఈ సర్వ మానవాళిని, ప్రపంచమంతటిని తన తట్టుకు త్రిప్పుకోవాలని మరి ఇదిగో ఇప్పుడు ఈ COVID-19 అనేది అది శిక్ష లేకపోతే తీర్ప ఏ రకంగా తీసుకున్నా దీన్ని ఆపగలిగిన వాళ్ళు, నిర్మూలించగలిగిన వాడు
మనను ఆదరించి ఓదార్చగలిగిన వాడు ఆ యేసయ్యే. మరి వేరే వాళ్ళు యేసు నమ్మని వాళ్ళు దీన్ని అంగీకరిస్తారా లేదా అంటే అది వాళ్ళ ఇష్టం. కానీ దేవుని బిడ్డలారా, మరి యేసు నమ్మినటువంటి మనం కూడా యేసుకు దూరమైనట్లయితే తిరిగి వెనక్కి రావాలి, బుద్ధి తెచ్చుకోవాలి, ఏమండి పశ్చాత్తాపడాలి, మనల్ని మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో సాగిలపడి ప్రార్థించినట్లయితే ఆయన మనలను మన దేశాన్ని బాగు చేస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఉన్నటువంటి స్థితి మనకు భయభక్తులు లేకపోవటం వలన దేవుని యందు భయము లేదు, భక్తి లేదు. దానివల్ల వచ్చినటువంటి స్థితి. కానీ యేసుని ప్రేమించి ఆయన కొరకు పనిచేస్తుంటే వచ్చిన కష్టం మాత్రం కాదు. కాబట్టి పౌలు సేవ యొక్క పరిస్థితికి మన యొక్క పరిస్థితికి చాలా తేడా ఉంది. ఇద్దరి పరిస్థితులు ఒకటి కాదు. అయితే పౌలు సేవలకి మనకి ఉన్నటువంటి సారూప్యత, సిమిలారిటీ ఏంటంటే వాళ్ళు జైల్లో ఉన్నారు, మనము మన ఇంటి జైల్లో మనం ఉన్నాం. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ప్రార్థించి పాటలు పాడారటండి. ప్రార్థిస్తూ పాటలు పాడారు. మరి గత కొద్ది దినాలుగా మనం కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ప్రార్థించాలి ప్రార్థించాలి ప్రార్థించాలని మనం ఏమండి చెప్పుకుంటూ మొత్తుకుంటూ ఎలా ప్రార్థించాలో కూడా మరి మీకు చెప్పడం ప్రారంభం చేశాము. కాబట్టి మరి ప్రార్థనలో అయితే ఎప్పుడు ప్రార్థన 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 మాటలతో ప్రార్థన అయితే మరి మనకి కొంతమందికి ఆయాసకరంగా ఉంటుంది, ఇష్టం ఉండదు, చిరాగ్గా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డల పాటలు పాడటం కూడా ప్రార్థనే, పాట కూడా ప్రార్థనే. దయచేసి గమనించండి, పాట కూడా ప్రార్థనే. అందుకే వీరిద్దరూ ప్రార్థిస్తూ పాటలు పాడారు. అలాగే పాటలు పాడుతూ మనం ప్రార్థన చేయొచ్చు. అందుకే మరి లాటిన్లో ఉన్న సామెత ప్రకారం అయితే మనం ఒక్కసారి ఒక పాట పాడితే 2 సార్లు ప్రార్థించినట్లు అని ఆ సామెత చెప్తూ ఉంది. టు సింగ్ వన్స్ ఇస్ టు ప్రే ట్వైస్. ఒక్కసారి మనం పాడితే 2 సార్లు మనం ప్రార్థన చేసినట్లు అంటుంది. కాబట్టి పాట కూడా ప్రార్థన. అందుకే పాట కూడా మనము ఆత్మతో సత్యముతో మనం పాడాలి. ఈ విషయాన్ని దేవుని బిడ్డలను మనము నేర్చుకోవాలి, గమనించాలి. మరి ప్రార్థన అనేక శ్రమలు అనేక కష్టాల్లో మనకు జయాన్ని ఇస్తుందని మనం చూసాము. ఇక్కడ అంటే మరి ఈ దినాల్లో మనం ప్రార్థన చేస్తే ఏమవుతుంది అని అనుకోవడానికి దేవుని బిడ్డలారా ఒక వాక్యాన్ని మనం చూస్తే 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 22వ వచనం. 2వ దినవృత్తాంతాలు 20:22. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదికి వచ్చిన అమ్మోనీయులు మోయాబీయుల మీదను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. ఏమని ఇప్పుడు యోధా వారి మీదకి ఎవరు వచ్చారట యుద్ధానికి? అమ్మోనీయులు, మోయాబీయులు, శేయీరు మన్య ప్రాంతం వాళ్ళు. వీళ్ళందరూ వచ్చినప్పుడు దేవుడు మాటుగాండ్రను పెట్టి వారిని హతం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ఈ ఇశ్రాయేలీయులు ఆ పక్షంగా దేవుడు మరి శత్రువులతో పోరాడి వారిని అంతమొందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడు ఇది జరిగిందంటే వారు ప్రారంభించదమ్మా. వారు
వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా దేవుడి కార్యాన్ని ఎప్పుడు చేసేటండి? వారు పాడటానికి స్తుతించడానికి ప్రారంభం చేశారు, దేవుణ్ణి పాడి స్తుతించడానికి. వీరు ఇక్కడ పాడి స్తుతించడానికి ప్రారంభించి దాన్ని కొనసాగిస్తూ ఉండగా దేవుడు శత్రువు మీద వారికి జయాన్ని ఇచ్చాడు, ఆయన కార్యాన్ని ఆయన చేశాడు. అంటే వీళ్ళు ఇక్కడ పాడి ఆరాధిస్తూనే ఉన్నారు, అక్కడ దేవుడి కార్యము వీళ్ళ పక్షంగా చేస్తూనే ఉన్నాడు. ఇది మనకి ఒక చిన్న సాదృశ్య ఉదాహరణ దేవుని బిడ్డలారా. కాబట్టి మనము ఏ శ్రమ, ఏ కష్టము, ఏ బాధ కలిగినప్పటికీ మనం కృతజ్ఞతతో దేవుని స్తుతించి పాడుచు స్తుతించుట మనం చేసినట్లయితే, పాడి స్తుతించినట్లయితే ఆయన స్తుతిస్తూ ఉండగా, పాడుతూ ఆరాధిస్తూ ఉండగా ఆయన మన కార్యాన్ని చేయగలడు, చేస్తాడు అని మనం నమ్మడానికి ఇదిగో బైబిల్లో మనం ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు దేవుని సంగమా, లోకమంతా ప్రతి దేశంలో కూడా ఈ కరోనా వైరస్తో, కోవిడ్-19తో ప్రజలందరూ కూడా భయముతో వణికిపోతున్నారు. అనేక మంది మరణిస్తున్నారు. ప్రజలకు ఎవరికి కూడా సరైనటువంటి మనశ్శాంతి ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఇది మనుషులతో కాదు కానీ మనుషులందరూ కలిసి ఈ రోగంతో ఇప్పుడు పోరాడాల్సి వస్తూ ఉంది. మరి ఏ విధమైనటువంటి శోధన అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఇటువంటి శోధనను మనం గెలవాలి అంటే ఏం చేయాలి? మరి మన బైబిల్ ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారం మనము ఆ దేవాది దేవుని, రాజుల రాజు, ప్రభు అయినటువంటి ప్రభువుని మనము స్తుతించి ఆరాధించి ప్రార్థించినట్లయితే ప్రభువు మన పక్షంగా కార్యం చేస్తాడని మనం విశ్వసించాలి. ఆయనే ఈ కార్యాన్ని చేయగలడు. ఈ కార్యమైనా ఏ కార్యమైనా చేయగలడు. మరి చేయాలి అంటే మనం ప్రభువుని ప్రార్థించాలి, అలాగే స్తుతించి ఆరాధించాలి దేవుని బిడ్డలారా. కాబట్టి మరి ఈ దినములన్నీ కూడా, ఈ లాక్డౌన్ డేస్ అన్నీ కూడా మనము ఒట్టి ప్రార్థన కాకుండా పాటలతో ప్రార్థన, స్తుతి ఆరాధన చేస్తూ ప్రార్థన, అలాగే ఈ పాడడము, స్తుతించడం అనేది ప్రార్థనలో ఒక భాగంగా ఉంటే మనము అధిక సమయాన్ని ప్రార్థనలో, స్తుతిలో మనము గడపవచ్చు అనేది దేవుని బిడ్డలారా మనకు అర్థమవుతూ ఉంది. కనుకనే అది కష్టమైన, నిష్ఠూరమైన, మనకు బాధ కలిగిన, బాధ అనిపించిన దేవుని బిడ్డలారా మనకు ఈ శ్రమ రానిచ్చినందుకు మనం సంతోషించాలి. అక్కడ పౌలుశీలు దేవుని మహిమ కోసం వాళ్ళు శ్రమ పడుతూ ఉన్నారు, శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ మన పాపానికి మనము శ్రమను అనుభవిస్తున్నాం. ఇక్కడ మనలో రావాల్సింది దుఃఖము, పశ్చాత్తాపం, అలాగే మారు మనస్సు. ఇది మనం చేసినటువంటి కీడు వల్ల మనకు వచ్చింది, మనకు రాదగినది. కాబట్టి మనం శనకుండా, గొనకుండా ఏం చేయాలంటే దేవుడి మీద తిరుగుబాటు చేయకుండా మన తప్పిదాన్ని, మన పాపాన్ని అంగీకరించి మనము దేవునితో మనం సరిచేసుకోవాలి, మన జీవితాలు సరిచేసుకోవాలి. ఈ సరిచేసుకునేటువంటి విధానంలో మనము పాడుతూ ఆరాధన చేయవచ్చు, పాడుతూ ప్రార్థన చేయవచ్చు. కాబట్టి ప్రతి దినము కూడా దేవుని బిడ్డలారా మరి ప్రార్థన చేయడానికి ముందు, వెనకో, లేక మధ్యలో మీ మనస్సుకు నచ్చినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తాడు. ఈ పాట ఇది బాగుంటుంది, అది అర్థము, భావం వలన అని మనకి ఏవైతే బాగుంటే మనం తెలియపరుస్తాడో ఆ పాటను పాడుకుంటూ, ఆత్మతో పాడుకుంటూ మనము దేవుని ఆరాధన చేస్తాము. లేదు, పాడేటప్పుడు అదే మన ప్రార్థనగా మనం మలుచుకుంటాము, అదే ప్రార్థన అవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా ఈ పాటలు పాడి ప్రార్థించడం అనేది ఈ లాక్డౌన్ దినాలలో మనము
చేయదగినటువంటి గొప్ప విషయం. ఇది మన ఆత్మల మేలు కొరకు మనం జరిగించాలి. కాబట్టి మరి ఈ దినాలు ఎలా గడపాలంటే ప్రార్థన. మరి ఏ విధమైన ప్రార్థన అంటే ఏమైనా మనం పాడి స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థన. వాస్తవానికి ఈ పాటలు స్తుతి ఆరాధన కూడా ప్రార్థనలో ఒక భాగమే. ప్రార్థనలో ఒక భాగం. లేదంటే ఇదో విధమైనటువంటి ప్రార్థన, కానీ ప్రార్థనే. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనం చక్కగా పాటలు పాడుతూ మరి మనం దేవుని ఆరాధిస్తూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మనం కూడా యేసయ్యను ప్రేమించడంలో, సహవాసంలో మనం ఎదగవచ్చు. సరే, ఇప్పుడు ఈ పౌలు శీలలు దేవుని బిడ్డలారా చెరసాల్లో ఉండి పాటలు పాడి ప్రార్థించారు. కాబట్టి మన పాటలు ఎందుకంటే మనం ప్రార్థన అని మనం ప్రార్థన చేసేటప్పుడు మనకి చాలా టైం అయిపోయింది, ఎక్కువసేపు ఆయాసం అనిపిస్తుంది. కానీ పాడినప్పుడు మనకి అంత ఆయాసం అనిపించదు. పాటల్లో ఉన్నటువంటి గొప్పతనం, పాటల్లో ఉన్నటువంటి ఆనందం ఏంటంటే ఇంకా పాడాలనిపిస్తుంది. కాబట్టి పాటలు పాడుతూ మనం ప్రార్థన చేస్తే మనం ఎక్కువసేపు మనం ప్రార్థన చేయగలమని దయచేసి గమనించండి. ప్రాక్టికల్గా ద మోర్ వి సింగ్ వి ఫీల్ లైక్ సింగింగ్ మోర్. కాబట్టి మనకున్న మరి అధిక సమయాన్ని మనము ఆయన సన్నిధిలో గడపచ్చు. మరి ఇక్కడ పాటలు పాడుతూ స్తుతిస్తున్నప్పుడు ఈ యోధా ప్రజల మీదకి వచ్చినటువంటి ఈ అమోనీయులు, మోయాబీయుల్ని దేవుడే అక్కడ మరి జయించాడు, అణిచివేశాడని చూచాము. అలాగే పేతురు కూడా ఒకసారి జైల్లో ఉంచారు. ఇది మనం అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో మనం చూస్తాం. పేతురుని జైల్లో పెట్టినప్పుడు సంఘమంతా కూడా ఆసక్తితో ప్రార్థన చేశారు. మరి తెలుగులో ఏముందో కానీ ఇక్కడ దే ఆఫర్డ్ ప్రేయర్స్ కాన్స్టెంట్లీ. When Peter was in prison, constant prayer was offered to God. సంఘమంతా పేతురు కొరకు మరి ఎడతెక్క ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రార్థన చేసినప్పుడు పేతురు చెరసాల నుండి విడిపించబడ్డాడు. ఎలాగనంటే దేవుడే తన దూతను పంపించి పేతురుని చెరసాల నుంచి విడిపించాడు. ఇప్పుడు మనల్ని కూడా మనం ఈ లాక్డౌన్ పీరియడ్ నుంచి ఎవరు విడిపించాలి అంటే మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడే మనల్ని ఈ హౌస్ ప్రిజన్, ఈ ఇంటి చెరసాల నుంచి మనల్ని విడుదల చేస్తాడు. అంటే దీనికి ముగింపు అనేది తీసుకొస్తాడని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దీనికి ఎడతెగని ప్రార్థన. తెలుగులో ఏముంది? సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థించారండి దేవునికి. ఎలాగా? అత్యాసక్తితో ప్రార్థించారంట. మరి మనం కూడా ఇప్పుడు ఈ హౌస్ అరెస్ట్లో, ఈ లాక్డౌన్లో ఉన్నప్పుడు మనం కూడా అత్యాసక్తితో మనం ప్రార్థన చేయాలి అనే సంగతి మనం నేర్చుకోవాలి. ఆసక్తితో కాదు, అత్యాసక్తితో మనం ప్రార్థన చేయాలి. ఈ బంధకాల నుండి, ఏ బంధకం నుండి? ఈ కరోనా బంధకం నుండి. దీని నుండి మనం విడిపించబడాలి అంటే దేవుని సంగమం మనం అంతా కూడా అత్యాసక్తితో మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ పేతురు చెరసాలలో ఉన్నప్పుడు అత్యాసక్తి అనే మాట మనం చూస్తున్నాము. మరి పౌలు శీలలు పాటలు పాడి దేవుని స్తుతించినట్లుగా, అక్కడ వారే ప్రార్థించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మరి మనందరం కూడా ఈ దినములన్నీ ఇది వరకు మనం ఎంత సమయాన్ని వృధా చేసామో, దొంగిలించామో, నష్టపరిచామో,
వాటిని కాంపెన్సేట్ చేయడానికి ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలని మరి యేసయ్య పేరట మనవి చేస్తూ ఉన్నారు. అందుకే ప్రార్థన చేద్దాం, బాగా ప్రార్థన చేద్దాం, బలముగా ప్రార్థన చేద్దాం, పట్టుదలతో ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఇప్పుడు మరి పేతురులాగా విడుదల కావాలి, అత్యాసక్తితో ప్రార్థన చేద్దాం. మరి పౌలు శీలలాగా ఏమండి ఈ సమయాన్ని వృధాగా పోకుండా పాటలు పాడుతూ ప్రార్థన చేయొచ్చు. కాబట్టి మరి ఈ రోజున మరి వాక్య భాగం నుంచి మనము నేర్చుకునే విషయం ఏమిటంటే, పౌలు శైలిలాగా పాటలు పాడుతూ ప్రార్థన చేస్తే మనం కొంచెం అధిక సమయమే మనం ప్రార్థనలో గడపచ్చు. మరి పేతురు కోసం సంఘం ఎలా ప్రార్థించిందంటే అత్యాసక్తితో ప్రార్థన చేసింది. పేతురు కోసం ఇక్కడ సంఘం చేసింది. అలాగే మనం కూడా మరి సార్వత్రిక సంఘం కొరకు మరి యేసయ్య యొక్క ఉద్దేశము ఈ భూమి మీద నెరవేరడం కొరకు మనము ఆసక్తి కలిగి అత్యాసక్తి కలిగి మనం ప్రార్థన చేయాలి. అయితే మరి ఈ బంధకాల నుండి ఈ ప్రస్తుతపు లాక్డౌన్ నుంచి కూడా మనము ఏమని విడుదల పొందాలి అంటే దేవుని సంగమా పాటలు పాడుతూ ప్రార్థన. ఏమి లేదు ఇక్కడ ప్రార్థన అంటే మనం పాటలు లేకుండా ఊహించుకుంటాం. కానీ పాటలతో కూడినటువంటి ప్రార్థన, పాటలు పాడుతూ స్తుతిస్తూ ప్రార్థన, ఇది ఇలాగున మనము సాగినట్లయితే అధిక సమయం దేవుని సన్నిధిలో మనము ఆనందించగలం. కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇదిగో ఈ లాక్డౌన్ ఎత్తివేసే వరకు కూడా నేను ఆసక్తితో అత్యాసక్తితో పాటలు పాడుచు ఏమండి ఆరాధన పూర్వకముగా నేను ప్రార్థన చేస్తాను అనే ఒక నిర్ణయానికి మనం వచ్చి దేవుని బిడ్డలారా మనం ఆత్మలో ఎదుగుదాము. మరి యేసయ్య మనల్ని చూచి ఆనందించాలి, ఆయన మన వల్ల మహిమపరచబడాలి. కాబట్టి మరి ఇప్పుడు కొంత సమయం మనం దేవుని సన్నిధిలో మోకరించి మనము ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిద్దాం. కీర్తింతును నీ నామమున్ మనసార యేసయ్యా, కీర్తింతును నీ నామమున్ మనసార యేసయ్యా, మదిలో ధ్యానించి మదిలో ధ్యానించి తరింతు నేనయ్యా, నా యేసయ్యా, కీర్తింతును నీ నామమున్ మనసార యేసయ్యా, యేలేశమైన కరుణకు ఈ దోషి పాత్రమా, యేలేశమైన కరుణకు ఈ
యేసయ్యా కీర్తింతును నీ నామమును మనసారా యేసయ్యా వేణోళ్ళ నిన్ను పొగడినా నీ రుణము తీరునా వేణోళ్ళ నిన్ను పొగడినా నీ రుణము తీరునా ఇన్నాళ్ళు కన్నీళ్ళు ఇన్నాళ్ళు కన్నీళ్ళు తుడిచావు జాలితో నా యేసయ్యా కీర్తింతును నీ నామమును మనసారా యేసయ్యా మదిలో ధ్యానించి మదిలో ధ్యానించి తరింతు నేనయ్యా నా యేసయ్యా కీర్తింతును నీ నామమును మనసారా యేసయ్యా. వీళ్ళందరూ కూడా మనము మన హృదయాలు తెరిచి చేతులెత్తి ఎవరికి వారే యేసయ్యతో మాట్లాడదాం. యేసయ్యకు దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవుని సంగమా, యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఒకనాడు మనల్ని ప్రేమించి మరిచిపోలేదు, విడిచిపెట్టలేదు. ఆది నుండి కూడా, అనాది నుండి కూడా, మనం ఈ లోకంలో జన్మించిన దినం మొదలు ఈ రోజు వరకు కూడా యేసయ్య మనలను విడవకుండానే ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నడూ మనలను మర్చిపోలేదు, ఎన్నడూ మనల్ని విడిచిపెట్టలేదు. పోషిస్తూనే ఉన్నాడు, వెనువెంట తోడై ఉంటూనే ఉన్నాడు. అనేక కష్ట సమయాలలో, శ్రమలలో, శోధనలలో ఆదుకొని ధైర్యపరుస్తూ, బలపరుస్తూ ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు. అందుకే యేసయ్య, ఈ నీ అపారమైన ప్రేమ కొరకు నీకే స్తోత్రములని దేవుని బిడ్డ ప్రతి ఒక్కరము కూడా యేసయ్య నీకే స్తోత్రం. యేసయ్య నిన్ను ప్రేమతో నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన, మేము కేవలము నీ ప్రేమ చేతనే మేము బ్రతుకుతూ ఉన్నాం. నీ ప్రేమ చేతనే మేము ఆదరించబడుతూ ఉన్నాం. నీ ప్రేమ చేతనే మేము ధైర్యం నొందుచు ఈ లోకములో ఏ శోధన వచ్చినా, శ్రమ ఎదురైనా, నాయన లోకములో మరి మనుషుల వల్ల కానీ మరొక విషయం వల్ల కానీ అయ్యా మేము భయపడినా, అధైర్యము నొందినా కేవలం నీ కృప చేత మాత్రమే నాయన మేము నిలదొక్కుని ముందుకు సాగలుగుతూ ఉన్నాం. కనుక యేసయ్య మాతో ఉంటున్నందుకు స్తోత్రాలు, విడివకుండా ప్రేమిస్తున్నందుకు స్తోత్రాలు, విసుగు కొనకుండా, త్రోసిపుచ్చకుండా నాయన తోడయుండి ఆదరిస్తున్నందుకు నీకే స్తోత్రాలు. అయ్యా మేము ఎన్నో రకాలుగా మేము మిమ్మల్ని విసిగించాము, విసిగిస్తూనే ఉన్నాం ప్రభా. అయ్యా నీ కోపాన్ని మేము రేపుతూనే ఉన్నాము. అయినా నీవు కోపగించక, విసుగు కొనక, మమ్మ సహిస్తూ
దీర్ఘశాంతము కలిగిన వాడవై నాయన మీరు మమ్మలను ప్రేమతో ఆదరిస్తూనే ఉన్నారు, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారు తండ్రి. ఈ ప్రేమ కొరకు నాయన నీకే స్తోత్రములేని యేసయ్యకు వందనాలు చెల్లించండి. ముఖ్యంగా అయ్యా ఈనాటి వరకు నేను ఏ విధమైన అవిధేయత చూపించిన, ఏ రీతిగా నేను నీ మీద తిరుగుబాటు చేసిన ప్రభువా నన్ను క్షమించి చేర్చుకున్నావు. అందుకే ప్రభువా నీకే స్తోత్రాలు నాయన. ఇదిగో ఈ రోజు తండ్రి ఈ స్థితిలో మేము ఉండడానికి అయ్యా నీ ప్రేమ నీ కృపయే కారణం. ఆనాడు పౌలు సెలవిచ్చాడు, నేను ఏమై ఉన్నానో, నేను ఏ స్థితిలో ఉన్నానో ఇది నా యేసు కృప అని ప్రభువా అయ్యా నీ నామాన్ని గణపరిచాడు, నిన్ను మహిమపరిచాడు తండ్రి. నిన్ను స్తుతించి ప్రేమతో నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు. నిజమే ప్రభు, ఈ రోజున మేము ఉన్నటువంటి ఈ స్థితి నీ ప్రేమే, నీ కృపే, నీ ఆశీర్వాదమే ప్రభు. ఇవేమి మాకు లేకపోతే నాయన మేము ఏనాడో నశించి ఉండేవాళ్ళం, లేక మరణించి ఉండేవాళ్ళం. కనుక తండ్రి అయ్యా మీకు హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో మరి ఈ భక్తులతో మేము ఏకీభవించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం యేసయ్య. మేము నాయన 1000 నోళ్లతో మేము నేను స్తుతించి ఆరాధించిన, ఒక్క నోరు కాదు ప్రభు, 1000 నోళ్లతో మేము ఆరాధించిన యేసయ్య మేము నీ రుణాన్ని తీర్చుకోలేము. ఎందుకంటే తండ్రి అనేక విధాలుగా యేసయ్య ఇప్పటి వరకు కూడా మీరు మమ్మలను నాయన ప్రతి కష్టము నుండి, నష్టము నుండి, శ్రమ నుండి తండ్రి మీరు మమ్మను కాపాడుచు ఆదరిస్తూ మా కన్నీటిని తుడుస్తూ నాయన ధైర్యంతో జీవించడానికి సహాయం చేశారు. మా కన్నీటిని తుడిచిన యేసయ్య నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈరోజు కూడా అయ్యా మా కన్నీరు తుడవడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు, మా శ్రమ నుండి మమ్మల్ని రక్షించడానికి ఇష్టపడుతున్నారు. ఇదిగో మాకే కాదు తండ్రి నాయన సర్వ మానవాళి యొక్క పాపము చేత నాయన నీకు అవిధేయులే భయభక్తులు లేక నీకు దూరం అవటం చేత వచ్చిన ఈ కోవిడ్ అనే ఈ తెగుల నుండి కూడా తండ్రి ఇది మా ఆత్మలకు మేలు చేయడానికి మీరు అనుమతించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. మేమెంత త్వరగా ఈ విషయాన్ని గ్రహించి పశ్చాత్తాపముతో తిరిగి నీ వద్దకు వస్తామో అప్పుడు మరలా మీరు మమ్మలను తండ్రి కాపాడటానికి ఇష్టపడుతున్నారు. కనుక యేసయ్య నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, ప్రేమ కలిగిన మా తండ్రి నాయన ప్రభు, మా యొక్క స్తుతులను ప్రభు మీరు అంగీకరించండి నాయన. మా స్తుతులను ప్రభు మీరు అంగీకరించి మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. ప్రతి విషయంలో నాయన మేము ప్రేమతో నిన్ను ఆరాధించగలిగే తండ్రి కృపను ధన్యతను ప్రభు మీరు మాకు దయచేయమని తండ్రి మేము బ్రతిమాలి వేడుకుంటున్నాం నాయన. మరి ఈ సమయంలో ప్రభు అయ్యా మా అవిధేయతల కొరకు క్షమాపణ కోరుతున్నాం. ఈ లోకంలో సర్వ మానవాళి యొక్క అవిధేయత కొరకు, పాపం కొరకు క్షమాపణ కోరుతూ ఉన్నాం నాయన. సర్వలోకమంతా తండ్రి అన్నాడు నాయన. మరి నినివే పట్టణస్థులు రాసు మొదలు పశువుల వరకు కూడా ఏ రీతిగా యేసయ్య నాయన మరి తండ్రి పశ్చాత్తాపముతో వారి పాపాలను ఒప్పుకొని క్షమాపణ కోరి నీ వల్ల దీవించబడ్డారో అదే రీతిగా ప్రభా ఈనాడు ఒక దేశం కాదు, ఒక పట్టణం కాదు, లోకమంతా ప్రభా, లోకమంతా అయ్యా మరి కళ్ళు తెరుచుకోవాలని తండ్రి ఈ తెగులకు కారణం ప్రభా నాయన మరి గ్రహించి తిరిగి నీ ఎదుకు రావాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం యేసయ్య. యేసయ్య నాయన మేము ఎంతగానో అవిధేయులమై తిరుగుబాటు చేస్తూ మేము జీవించాము అయ్యా. నేను దుఃఖపెట్టాము యేసయ్య, నేను దుఃఖపెట్టాము ప్రభా. నీ హృదయాన్ని ఎన్నో రకాలుగా మేము గాయపరిచాము నాయన. నీవు ప్రేమమైనవు కనుక తట్టుకోగలిగావు యేసయ్య. మరి మా ఏళ్ళ నీవు చూపిస్తున్నటువంటి ఈ కరుణ కొరకు, ఈ కృప కొరకు కూడా నీకే
వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన నీ ప్రేమ, నీ కృప, నీ దీవెన పొందడానికి మాకు యోగ్యత లేకపోయినా మమ్మల్ని విడువక నీవు ఆదరించడానికి ఇష్టపడుచున్నావని నమ్ముచున్నాం ప్రభు, నమ్ముచున్నాం. యేసయ్య కనికరించమని బ్రతిమాలుకుంటున్నాం, దయచూపమని బ్రతిమాలుకుంటున్నాం, క్షమించమని బ్రతిమాలుకుంటున్నాం. మా వరకు మేము తండ్రి పూర్తిగా మారి నాయన నీ సన్నిధిలో నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా, నీ నీతిని అనుసరించే బిడ్డలుగా, నీ వాక్యానుసారముగా, నీ ఆత్మ చేత నడిపించబడుతున్న బిడ్డలుగా నాయన మరి జీవించడానికి మాకు సహాయం చేయమని అడుగుతూ ప్రభు, ఆనాడు నీవు నాయన మరి ప్రార్థించడానికి నేర్పించినప్పుడు సెలవిచ్చిన రీతిగానే పరలోకమందు నీ చిత్తము ఎలాగునా నెరవేరుచున్నదో అలాగనే ఈ భూమి మీద కూడా ప్రభు నీ చిత్తము నెరవేరాలని, నెరవేర్చుకోమని తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాను. దయగలిగిన మా తండ్రి నాయన మా ప్రార్థన అంగీకరించండి, ఆలోకించండి నాయన, కృప చూపించండి అయ్యా. మా చేతులు బట్టి ఎదుగు చేయమని వేడుకుంటున్నాం. దయగలిగిన తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. యేసయ్య యేసయ్య నాయన మా ప్రార్థన, మా స్తుతులను అంగీకరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. సహాయం చేయ. యేసు నా చేయి విడువాడు, యేసు నా చేయి విడువాడు, యేసు నా చేయి విడువాడు, యేసు నా చేయి విడువాడు. పెనుగాలి వచ్చినా, ఘోర తుఫాను వచ్చినా, యేసు నా చేయి విడువాడు. పెనుగాలి వచ్చినా, ఘోర తుఫాను వచ్చినా, యేసు నా చేయి విడువాడు, యేసు నా చేయి విడువాడు. పరిశుద్ధుడా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మధ్యాహ్న సమయంలో ప్రభువా నీ బిడ్డలుగా చేరి నీ పాద సన్నిధిలో మోకరించి తండ్రి నీ మాట విని నీ మాట ప్రకారమే ప్రభువా నాయన మా సమయమును తండ్రి నిన్ను పాటలతో ప్రార్థిస్తూ స్తుతిస్తూ నీ వల్ల ఆశీర్వదించబడగలిగే కృప దయచేయమని మేము బ్రతిమాలుకుంటున్నాం. ఆసక్తి అత్యాసక్తి కలిగి ప్రార్థించగలిగే కృప మాకు అనుగ్రహించండి యేసయ్య. మా ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభు ఇదిగో నీకే సమర్పిస్తూ నీ పాదాలు చెందబెడుతున్నాను. మేము ప్రతి ఒక్కరము, ప్రతి ఒక్క కుటుంబము ఏ రీతిగా నిన్ను ప్రార్థించాలని, నీ నామాన్ని ఘనపరచాలని, నీ సాక్షులుగా జీవించాలని కోరుతున్నామో ఆ రీతిగానే నాయన మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బ్రతికించండి. అటు స్థితి మాకు దయచేయండి ప్రభువా, అటు స్థితి మాకు దయచేయండి యేసయ్య. నీ నీతిని మాలో స్థాపించమని మేము బ్రతిమాలుకుంటూ ఉన్నాం అయ్యా. నీ కోపాగ్ని వల్ల మేము నాశనం కాకుండా నాయన మేము తప్పింపబడినట్లుగా తండ్రి నీకు ఇష్టమైన రీతిలో జీవించడానికి, నీకు ఇష్టమైన బిడ్డలుగా ప్రభువా మేము నడుచుకోవడానికి యేసయ్య మరి కృప చూపించమని సహాయం చేయమని వేడుకుంటున్నాం అయ్యా. ఈ దినములన్నీ కూడా మేము మా గృహాల్లోనే ఉంటూ ఉండగా నాయన మా కుటుంబాల్లో ఉన్న లోటుపాట్లు, మా వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థన స్థితిలో ఉన్న లోటుపాట్లు మేము గ్రహించుకొని సరిచేసుకుంటానికి, అలాగే ప్రభు అధిక సమయం నీకు ఇచ్చి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నిన్ను ఆరాధించడానికి, ప్రార్థించడానికి కూడా ప్రభు మీరే సహాయం చేయమని కృప చూపించమని బ్రతిమాలుకుంటూ ఉన్నాం నాయన. ప్రతి ఒక్క కుటుంబం యొక్క స్థితిని మీరే మార్చండి తండ్రి.
ప్రతి ఒక్క బిడ్డ యొక్క స్థితిని కూడా మీరే మార్చమని బ్రతిమాలుకుంటూ ఉన్నాం. ఇదిగో ఈ తెగులు విషయంలో, ఈ తెగులు ద్వారా మాలో మీరు ఏ మార్పు కోరుతున్నారో నాయన, మరి ఏమి విడిచిపెట్టాలని మేము ఏమి విడిచిపెట్టాలని కోరుతున్నారో, ఏ రీతిగా ప్రభువా మేము రూపాంతరం చెంది నిన్ను అనుసరించి నేను మయపరచాలని కోరుతున్నారో ఆ స్థితి మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మరి ప్రతి కుటుంబం యొక్క ప్రతి విధమైన స్థితిగతులను నీకే సమర్పిస్తూ ఉన్నాను. ఆశీర్వదించండి, కృప చూపించండి. అలాగనే ప్రభువా ఇదిగో నాయన, మా చుట్టూ ఉన్న అన్యుల కొరకు, మా రాష్ట్రం కొరకు, మా దేశం కొరకు, ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. తండ్రి, మేమైతే కారణాలు ఊహించుకోవాలి కానీ మరి నీవైతే ప్రభు ప్రతి జాతి ఎడల, ప్రతి దేశం ఎడల, ప్రతి ఒక్కరి ఎడల నాయన, ప్రతి ఈ తెగులు రావడానికి కారణాన్ని నువ్వు స్పష్టంగా ఎరిగి ఉన్నావు, చూస్తూ ఉన్నావు తండ్రి. సర్వజ్ఞానివి, సర్వశక్తివంతుడవు యేసయ్య. నీ చిత్తము, నీ ఉద్దేశము ఎప్పుడు మంచిదే. నీ ఉద్దేశములన్నీ మాకు క్షేమమే కనుక ప్రభువా ఇదిగో ఈ సృష్టి ఎడల, మా ఎడల నీ ఉద్దేశములన్నీ నెరవేర్చుకోమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం యేసయ్య. నాయన, మరి ఏం చేయాలో అయ్యా మేము నీకు సలహాని ఇవ్వనక్కర్లేదు తండ్రి, మీకు తెలియదు కాదు నాయన. మమ్మల్ని ప్రేమించే తండ్రిగా, తండ్రి న్యాయవంతుడమైన తండ్రిగా మమ్మను, ఈ లోకాన్ని అయ్యా, ప్రతి ప్రజను, ప్రతి జాతిని, ప్రతి దేశాన్ని ఎలా దీవించాలో ఎరిగిన తండ్రి, నీ చిత్తము నెరవేర్చుకోరండి. అందుకే మరొకసారి నీ చిత్తం నెరవేరుగా కానీ మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ లోకమంతటా ప్రతి దేశంలో, ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా యేసయ్య నీ రాజ్యమే విస్తరించి స్థాపించబడాలని కూడా ప్రార్థిస్తూ, నీ రాజ్యము వచ్చునుగా కానీ మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి నాయన, మరి ఇదిగో మరి ఇంకెన్ని దినములు నాయన, మరి ఇదిగో ఈ లాక్డౌన్లో, ఈ హౌస్ అరెస్ట్లో మేము ఉండవలను మాకు తెలియదు కానీ ఏసే మరి ఇదిగో ఈ అరెస్ట్ అయ్యి చెరసాలలో ఉన్నటువంటి పౌరశీలను తండ్రి ఏ రీతిగా మరి సమయం పోకుండా అర్ధరాత్రి సైతం వాళ్ళు పాటలు పాడుతూ ప్రార్థించారు. మేము కూడా నాయన మా ఇంట, మా గృహాలలో తండ్రి మరి పాటలు పాడుచు నాయన మరి ప్రార్థించడానికి, నీ నామాన్ని గణపరచడానికి అయ్యా కృప చూపించమని, నేర్పించమని అడుగుతూ ఉన్నాము. ఆ ఆసక్తిని మాకు దయచేయి. మరి పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థించింది. అలాగే మా సహోదరులు నాయన, అనేక దేశ ప్రజలు ప్రభు వారి యొక్క విడుదల కొరకును కూడా అత్యాసక్తితో ప్రార్థించగలిగే కృప అనుగ్రహించారు. సమస్తంలో కూడా తండ్రి నీ చిత్తమే నెరవేర్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం యేసయ్య. నాయన, మరి బిడ్డల యొక్క ప్రతి పనిని, చేతి పనిని, జీవనోపాధి పనులను ప్రభు మీరు తండ్రి ఆశీర్వదించండి, సమృద్ధినిచ్చి మీరే దీవించండి. ప్రతి ఒక్కరిని ఆత్మలో లేవనెత్తి బలపరచమని ప్రార్థిస్తూ నాయన, దినదినము మీలో ఎదిగి ఫలిస్తూ రాకడ కొరకును ఆయత్తపడగలిగే కృపను గ్రహించమని, మరి నీ బిడ్డలు చేసినటువంటి ప్రతి విజ్ఞాపన, స్తుతి ప్రార్థన అంగీకరించి నేను దీవించమని కూడా నీకు అప్పగిస్తూ అయ్యా మీరే మా తండ్రిగా, మా సర్వముల ఉండమని మేము బ్రతిమాలుచు నాయన. మా యొక్క మార్గాలను మీరు సరిచేస్తూ అయ్యా ఇదిగో నీ కాపుదలు మాకు ఇచ్చి నాయన, మేము కోరే నెమ్మది, సమాధానం మాకు ఇచ్చి, ఆరోగ్యాన్ని మాకు ఇచ్చి దీవించమని అడుగుతున్నాం ప్రభు. ప్రతి కుటుంబంలో నాయన ఇదిగో ఎవరు నీ మాట వింటారో, నీ ఆజ్ఞానుసారంగా నడుస్తారో, నీ త్రోవ నుండి తొట్టిల్లో వారిని ప్రభా వారికి నాయన ఏ తెగులు రానియనని ప్రభా మీరు నిర్గమకాండము 15:26 ప్రభా గమనించారు. ఇదిగో మా కుటుంబములన్నింటినీ నీ పాద సన్నిధిని పెడుతూ ఉన్నాను అయ్యా. ఇదిగో నీ బిడ్డలుగా మమ్మల్ని నీ రెక్కల మాటను దాచి ఉంచండి. ఏ విధమైన తెగులు ప్రభావం మమ్మల్ని అంటకుండా
నాయన ఇదిగో ఏ రీతిగానైతే ఏ తెగులు నీ గుడారము సమీపించదన్నాము ఆ కాపుదల ఆ ఆదరణ రక్షణ ఇచ్చి మమ్మను మా కుటుంబాలను అయ్యా నిన్ను ప్రేమించి నీ మీద ఆ విశ్వాసముతో అనుకున్న ప్రతి కుటుంబాన్ని కూడా ప్రతి దేశాన్ని కూడా ప్రభు మీరే నేను కాపాడి రక్షించమని కూడా వేడుకుంటూ ఉన్నాం. యేసయ్య నిశ్చితానికి మేము సమర్పించుకుంటున్నాం అయ్యా. నీ కృపకు సమర్పించుకుంటూ నాయన మరి ఈ దినం మొదలు అత్యాసక్తితో ప్రార్థించేవారిగా పాడుతూ స్తుతించి ఆరాధించేవారిగా నాయన మమ్మల్ని ఆత్మలో బలముగా ఎదుగు చేయమని సమర్పిస్తూ మా ప్రాణప్రియుడు మా రక్షకుడు పెళ్లి కుమారుగా రానయ్యన మా యేసయ్య నీ పాదములు పట్టి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములు క్షమించండి. మమ్మ శోధనలను తేక కీడును తప్పించండి. శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క అపారమైన ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ, ఆయన సహవాసమైన కాపుదల ఎల్లవేళ మనకు, మన కుటుంబాలకు, మన ప్రార్థన విజ్ఞాపనలకు తోడయుండి వాటికి నెరవేర్పనిచ్చి మనల్ని ఆశీర్వదించి రాకడ కొరకును సిద్ధపరిచి మనందరి ద్వారా ప్రభువే అధిక మహిమను పొందునుగాక. ఆమేన్. నిన్నే ప్రేమిల్తును, నిన్నే ప్రేమిల్తును, నిన్నే ప్రేమిల్తును, నేవేనుదినుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదను. నిరసిల్లకై సాగెదను. నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, నేవేనుదినుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదను. నిరసిల్లకై సాగెదను. నేవేనుదినుగా. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. బాగా ప్రార్థన చేయండి, ఆసక్తితో ప్రార్థన చేయండి. చక్కగా పాటలు పాడుతూ ఆత్మలో పాడుతూ ఇంకా ఎక్కువగా ప్రార్థన బలంగా చేయండి. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.